విశాఖ కలెక్టర్ కారు కుర్చీ జప్తు చేయడానికి కోర్టు అమీన్ అడ్వకేట్ కలెక్టరేట్కు వెళ్లడంతో కలెక్టర్ గది తలుపులకు లోపలి నుంచే గడియ పెట్టేశారు. ఇదే సందర్భంలో కలెక్టర్ కారుని కూడా మాయం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో గవర్నమెంట్ ప్లీడర్గా పనిచేసిన తాళ్లూరి రవికుమార్కు ఇవ్వాల్సిన గౌరవ వేతనం ఇవ్వకపోవడంతో విశాఖ 7వ అదనపు జిల్లా జడ్జి కలెక్టర్ కారు కుర్చీతో సహా 5 వస్తువులకు అటాచ్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ విజ్ఞప్తిపై రవికుమార్ శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎదురుచూశారు. చీఫ్ సెక్రటరీ ఊళ్ళో ఉన్నందున ఈరోజు మాట్లాడడం కుదరదని చెప్పడంతో కోర్టు అమీన్ అడ్వకేట్లతో రవికుమార్ కలెక్టరేట్కు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టరేట్ సిబ్బంది కలెక్టర్ గదికి లోనుంచి గడియ పెట్టేశారు. అయితే కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అప్పటికే కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్లిపోయారు. లోనికి కోర్టు సిబ్బందిని వెళ్లకుండా మహారాణిపేట సీఐ అడ్డుకున్నారు. తమను అడ్డుకోవడం కోర్టు ధిక్కారం కింద వస్తుందన్నా వినిపించుకోలేదని రవికుమార్ ఆరోపించారు. అలాగే కలెక్టరేట్ పరిపాలనాధికారి కూడా కోర్టు సిబ్బందిని అడ్డుకున్నట్టు ఫిర్యాదు చేస్తున్నట్టు రవికుమార్ వెల్లడించారు. ఇదే సమయంలో కలెక్టర్ కారును కూడా సిబ్బంది దాచేశారు. అయితే ఇంతటితో అయిపోలేదని శనివారం ఉదయం మళ్లీ జప్తుకు వెళ్తామని రవికుమార్ విలేకరులకు వెల్లడించారు. వాళ్ళు నేనేం చేస్తాను, నేను కన్సర్న్ కాదు కదా, నా పేరు మీద రాలేదు కదా, మీరు అక్కడ నుంచి ఉంటారు, మేము పట్టుకెళ్ళిపోతాం మాట్లాడుతాను. అది జరగదు. మీరు వచ్చి నుంచి లేకపోతే కంటెంప్ట్ మీరే అవుతారు. తర్వాత తీసుకోండి, రాజమండ్రి రాసుకుంటారు. మీ ఇష్టం సార్, వీడియో తీసుకోవాలి సార్ పేరు నాకు ఎప్పుడు కదా స్క్రీన్ షాట్. మరి ఇంతకన్నా నేను ఏం చేయలేము. మీకు మేము ఫ్రెండ్లీగా చెప్పాను. నేను నేనేం మీరు వచ్చి నించోండి అంతే బయట. మూడు గంటలకు వచ్చాం. ఒక్క మాట ఆయనతో చెప్పారా? చెప్పాను సార్. మరి మమ్మల్ని ఫోన్ చేసి ఎందుకు వెళ్ళలేదండి? చెప్పాను కదా సార్. సార్ మేము వచ్చింది వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి, అంతేగాని నమస్కారం పెట్టి సరిపోవడానికి కాదు. ఇప్పుడు మీరు వస్తారంటే రండి, ఇప్పుడు మీరు వస్తారంటే రండి, వారెంట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ఆయన హోదా మీద వచ్చింది కానీ ఆయన పేరు మీద రాలేదు సార్. వారి దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సార్. కలెక్టర్ గారి చైరు, కలెక్టర్ గారి కార్లు ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి సంబంధించిన ఐటమ్స్. నా టేబుల్లో నా కుర్చీ వస్తే అది వేరు. మీరు ఏవో సార్, ఏవో అయినా ఇక్కడ మీకు తెలియదా? భారీ ఏ ఇన్స్ట్రక్షన్స్ వెళ్తున్నాయో మాకైతే తెలియదు. నేను ఎమ్మెల్యేస్ మినిస్టర్ గారు వచ్చారు, ఎమ్మెల్యేస్ వస్తారు, రిసీవ్ చేసుకోమన్నారు. మీరు లోపల నుంచి మళ్ళీ అక్కడ ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేయించి మమ్మల్ని అడుగుతున్నారు. మీకు అమ్మాయిని చెప్పాడు, మళ్ళీ ఆయన ఫోన్ చేసి చెప్పాడు. లోపలికి మేము వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే మమ్మల్ని మీ దగ్గరికి గౌరవం కోరుకుంది ఎందుకు వచ్చాము? మీరు చెప్తే ఒక పద్ధతి ప్రకారం వెళ్తుందని చెప్పాం. మరి మీరు ఇలాగా బిహేవ్ చేస్తే పెద్దదవుతుంది తప్ప. మీకు చెప్పాల్సింది చెప్పేసాను. మీరు వెళ్తాను మళ్ళీ 11కి వస్తాం. ఎందుకంటే మహారాణి లోపల ఉన్న ఆయన కూడా ఏమన్నారు, 15 నిమిషాలు మీటింగ్ కూర్చోండి అంటే 4 వరకు చూస్తామన్నాం. ఫోన్ చేశారు మీటింగ్ అవ్వగానే. మీటింగ్ అయ్యేవాళ్ళు మేము ఆగమండి. మీరు ఎందుకు ఆగాలండి? మీరు దగ్గర ఉండండి చాలు, తలుపు బయట ఉండండి, మేము సామాన్లు తెచ్చేసుకుంటాం. నాకు మీ తప్పు ఏముంది? చెప్పాలి కదండి. మీరు ఏమో అండి మొత్తం ఏమో అంత మీ చేతిలో ఉంటుంది. సేమ్ టైం నాకు సిసిఏ రూల్స్ ప్రకారం నా పై అధికారి ఆర్డర్ ఇవ్వకుండా నేను సుమ్మటిగా మేము ఆట కట్టొస్తున్నాను. రావ వేసి వారు కలుపుకున్నట్టు ఇప్పుడు నాకు అక్కడ సామాన్లు కనపడుతున్నాయి, మనుషులు కనపడుతున్నారు. మీరు అటెండ్ చేయలేదు. మీ సిసిఏ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏమంటారు, నా కర్తవ్యం సరిగ్గా చేయలేదని అంటారు. తెలుస్తుంది అంతే కదా. మీకైతే పర్వాలేదు సార్. మీకు ఎక్కడైనా న్యాయం దొరకకపోతే న్యాయస్థానానికి వస్తారు. ఇలాంటికి వెళ్తారు. తగ్గేది లేదు సార్.
అదే రిపోర్ట్ రాను కదా, మాట్లాడుతున్నాను. ఇంకా మాట్లాడటం లేదు. అయితే గవర్నమెంట్ కి సంబంధించిన ఇష్యూ సార్. అందుకే వచ్చాం మేము. ప్రైవేట్ వాళ్ళతో అయితే ఎక్కడో పంచాయతీ చేసుకున్నాం సార్. సంబంధించిన ఇష్యూ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ఇష్యూలో కూడా మరి సార్ నిన్నంత జరిగిన తర్వాత బీబీసీలో వచ్చింది పడిపోయింది సార్ మన జిల్లాది. మొన్న యోగాంధ్ర ఫస్ట్ చేసుకున్న మంచి పేరు గిన్నీస్ బుక్ వెళ్ళి వారం అవ్వలేదు. ఎందుకమ్మా వెళ్ళిపోదాం మనం. ఇంకా మళ్ళీ పొద్దున్న 11 కొత్త ఇప్పుడు రిపోర్ట్ రాసేసి మహారాణపేట తహసీల్దార్ ఇన్స్పెక్టర్ గారు యోగా ఈశ్వరరావు గారు అడ్డుకున్నారు. అది అనుకోలేదు సార్. ఆయనే చూశారు. నేనేమి చెప్తుంది అక్కడ నించోండి, మీ సామాన్లు కూర్చున్నాం కూర్చున్నాడు. మీరు అన్నట్టు ఆయన గవర్నమెంట్ సార్ రావాలంటే చాలా ఆ కుర్చీలో కదలరా సారా ఆర్డర్ లేకపోతే మీరు లోపలికి రావద్దు, నించోండి చాలు. అంతే సార్. అక్కడ నిల్చోడానికన్నా నేను అక్కడికి ఎవరు వెళ్ళమన్నారంటే మీకు తెలియదే చెప్పండి సార్. కోర్టు ఆర్డర్ సార్ వెళ్ళాలి. కోర్టు నాకేమో డైరెక్షన్ ఇచ్చి నువ్వు అక్కడికి దగ్గర నుంచి చేయించంటే నేను గంట గడిచే కాదు, గంట గడిచే ఆగదు. మీరు మాట్లాడితే కోర్టు ఆర్డర్ నాకు తెలుసు. కోర్టు ఆర్డర్ మీరు మర్యాద ఇచ్చినట్టుంటే ఇప్పటివరకు మాకు ఎప్పుడో ఇంటర్వ్యూ పెట్టారు సార్. సార్ అది నిజంగా చెప్తాను, వాస్తవం అది. మినిస్టర్ గారు ఎవరో వచ్చారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నారు. కిందకి ఏవో గారు మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇక్కడ మాకేమో కలెక్టర్ గారి కారు కనిపించింది, మేము తెచ్చిన నెంబరు అదంతా ఉంది. మేము మీదకి వెళ్ళి ఒకసారి కలెక్టర్ గారిని మళ్ళీ కలుద్దాం అనేసరికి కిందకు వచ్చేసరికి కారు అక్కడ లేదండి. మరి కారు ఎక్కడ అబ్స్కాండ్ చేశారో తెలియదు. అయితే మళ్ళీ మేమేమో ఇవి అమీన్ గారిని పట్టుకొని కోర్టు ద్వారా వచ్చి ఇవన్నీ అటాచ్ చేయడం జరుగుతుందండి.